నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి నమూనాగా మారుస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30వ డివిజన్ శ్రామిక నగర్లో 33 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారాయన. వైసీపీకి తాను దూరమైన గత 16 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నాటి పాలకులు అడ్డుకున్నారన్నారు. నెల్లూరు రూరల్ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా వీటిని ప్రారంభిస్తున్నామన్నారు. వారం రోజులుగా అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద జాతరగా సాగుతున్నాయన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి సమస్య ఏర్పడినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 30వ డివిజన్ యొక్క శ్రామిక నగర్ ప్రాంతంలో దాదాపు 35 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డు కల్వర్ట్ ఏదైతే 31 డివిజన్లు సామాన్య కుటుంబాలు పేద కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాలు, ఎక్కువ కాలనీలు ఉన్న ప్రాంతాలు, కనీస వస్తువుల కల్పన ఈ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా నగర కార్పొరేషన్ పరిధిలో 23వ డివిజన్ కావచ్చు, 24 కావచ్చు, 25 కావచ్చు, 30, 31 ఈ యొక్క డివిజన్ల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికంగా జనవాసాలు ఉండే ప్రాంతాలు, పేద కుటుంబాలు, కష్టాన్ని నమ్ముకుని జీవితాన్ని కొనసాగించే కుటుంబాలు అధికంగా ఉండే ప్రాంతాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 30వ డివిజన్ యొక్క శ్రామిక నగర్ ప్రాంతంలో దాదాపు 35 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డు కల్వర్ట్ ఏదైతే 31 డివిజన్లు సామాన్య కుటుంబాలు పేద కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాలు, ఎక్కువ కాలనీలు ఉన్న ప్రాంతాలు, కనీస వస్తువుల కల్పన ఈ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా నగర కార్పొరేషన్ పరిధిలో 23వ డివిజన్ కావచ్చు, 24 కావచ్చు, 25 కావచ్చు, 30, 31 ఈ యొక్క డివిజన్ల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికంగా జనవాసాలు ఉండే ప్రాంతాలు, పేద కుటుంబాలు, కష్టాన్ని నమ్ముకుని జీవితాన్ని కొనసాగించే కుటుంబాలు అధికంగా ఉండే ప్రాంతాలు.